మా నియోజకవర్గాల్లో అభివృద్ధికి మాతో పని లేదా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రజలకే జవాబుదారీగా ఉంటూ వారికే నేరుగా అభివృద్ధి ఫలాలు అందిస్తున్నప్పుడు మధ్యవర్తులతో పనేందంటున్నారు ఏపీ సీఎం. అభివృద్ధిని వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకోకుండా ఉంటే చాలన్నది చంద్రబాబు మాట. అయితే చంద్రబాబు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుసుకుని తమ సమస్యలు విన్నవించుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధులు ఇస్తున్నారని, మిగిలిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదని సీఎంకు ఫిర్యాదు చేశారు. 2.5 ఏళ్ల నుంచి పరిస్థితిలో మార్పు వస్తుందని ఎదురుచూశామని, అయినా ఉపయోగం లేకపోవడంతో సీఎంను కలవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అయితే సీఎం నుంచి తమకు ఎలాంటి హామీ రాలేదని, ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ 2.5 సంవత్సరంలో ఏ ఒక్క శాసనసభ్యుడికి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జడ్పీటీసీలకు కానీ జిల్లా పరిషత్ నుంచి ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదు. మరి మీరు ఎస్డిఎఫ్ కింద జీవోల పేరు మీద ఆడ ఓడిపోయిన ఇన్ఛార్జీల పేరు మీద జీవోలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. వైసీపీ ఎమ్మెల్యేల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల అవసరాలను నేరుగా తీర్చుతున్నప్పుడు మధ్యవర్తులతో పనిలేదన్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరటం లేదని, పనులు మాత్రమే తమ ద్వారా చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని తప్పుపట్టారు. 29% రెయిన్ఫాల్ తక్కువ పడినా ఎవరు వచ్చి మాకు త్రాగునీటికి నీళ్లు ఇవ్వాలని అడగడం లేదు, పంటలు ఎండిపోతాయని అడగడం లేదు, లేకపోతే మా దగ్గర నిన్న మొన్న కరువు వచ్చింది వాళ్ళకి ఏమైనా సహాయం చేయమని ఉపాధి కల్పించమని అడగడం లేదు. వాళ్ళు అడిగేది ఏంటి, పనులు మా ద్వారా చేయండి అంటున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. నా బాధ్యత ఏంటి, డెఫినెట్గా పులివెందల్లో చీని చెట్టు కాపాడతాం. ఐ అష్యూర్డ్ దెమ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. రాయలసీమలో అనంతపురంలో డ్రింకింగ్ వాటర్ ఇస్తాను ఈరోజు ఎమ్మెల్యేస్ చెప్పారు. ఇప్పుడు మా ఎమ్మెల్యేస్ అందరూ చెప్పారు మాకు ఇవన్నీ ఉన్నాయని. వాళ్ళు కూడా అడగడం, మా ద్వారా ఏమని అడగడం లేదు. మా ఎమ్మెల్యేస్ కూడా వచ్చి మా ద్వారా ఏమని అడగడం లేదు. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మీరు పరిష్కారం చేయమన్నారు, డెఫినెట్గా చేస్తానని చెప్పారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ మరోవైపు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కొత్తగా ఇండస్ట్రీలు రావడం వైసీపీ నేతలకు ఇష్టం లేదన్నారు. అందుకే సభలు పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతూ ఇవన్నీ మాట్లాడేంటి వీళ్ళు? ఎవ్రీడే మీరు చూస్తున్నారు. రేపు మళ్ళీ మచిలీపట్నం వస్తారు, 2వ 3వ మచిలీపట్నానికి ఫస్ట్ వస్తున్నారు. మొన్న భీమవరం వెళ్ళారు, దివి దగ్గరికి వెళ్ళారు. ఏం చెప్పారు? ఇండస్ట్రీస్ రాలేదంటారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇండస్ట్రీస్ వస్తాయంటారు. ఎట్లా వస్తాయి అది చెప్పరు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఇండస్ట్రీ రాకూడదు అంటారు. వీళ్ళు ఏమడుగుతారు, మేము చెప్పిన ఇండస్ట్రీ రావాలంటారు. వీళ్ళు చెప్పిన ఇండస్ట్రీ వస్తుందండి. పోయి ఈ పోటీ ప్రపంచంలో ప్రపంచం అంతా వెళ్ళి ఇండస్ట్రీ ప్రమోట్ చేస్తూ ఉంటే మేము చెప్పిన ఇండస్ట్రీ రావాలి, మా పర్మిషన్ లేకుండా ఇండస్ట్రీ రావడానికి వీల్లేదు, మా పర్మిషన్ లేకుండా మీరేం పనులు చేయకూడదు, మా కాన్స్టిట్యున్సీలో రాజధాని రాకూడదు. దిస్ యాటిట్యూడ్ ఈజ్ అ వెరీ డేంజరస్ యాటిట్యూడ్. నెవర్ ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఇన్ పాలిటిక్స్. 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ 78 నుంచి ఇంత దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎప్పుడు జరగల. ఇది కరెక్ట్ పాలిటిక్స్ కాదు. చంద్రబాబును కలిసే ముందు వైసీపీ ఎమ్మెల్యేలు తాత్కాలిక సచివాలయాన్ని పరిశీలించారు. సెక్రటేరియట్లో నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2వ బ్లాక్లో ఆర్థిక మంత్రి యనమలతో భేటీ అయ్యారు. అనంతరం గ్రామ రైతులతో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. భూముల యాజమాన్యం విషయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పలువురు రైతులు వారికి ఫిర్యాదు చేశారు.